ఓం సాయిరామ్. బాబాగారి బిడ్డలందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, వారి యొక్క కృపా కటాక్షణం అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. తల్లి, ఈరోజు గురువారం కదా, ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుందమ్మా. గురువారం మనం కొన్ని పనులు చేసినా లేదా ప్రత్యేక పూజలు చేసినా అదృష్ట విషయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి తల్లి. అదృష్టం కోసం ఈ గురువారం రోజున ఏం చెయ్యాలో నేను నీకు చెబుతాను వినమ్మా. గురువారం విష్ణువు, బృహస్పతి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది తల్లి, ఫలవంతమైనదిగా చెప్పుకోవచ్చు. మన హిందూ విశ్వాసం ప్రకారం కూడా ఈ రోజున చేసే పూజలు, సంబంధిత చర్యలు మీ యొక్క జీవితంలోని కష్టాలు, దురదృష్టాలను కూడా తొలగిస్తాయి తల్లి. ఆనందం, అదృష్టాన్ని పెంచుతాయమ్మా. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితం లభించాలంటే లేదా మీకు శుభం కలగాలంటే గురువారం రోజు తప్పకుండా వీటిని చేయటం చాలా మంచిది తల్లి. ఆనందం, అదృష్టం కోరుకునేవారు గురువారం రోజున ఎరుపు, నలుపు, నీలం మొదలైన వాటికి బదులుగా పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి తల్లి. ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే గురుదేవుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి తల్లి. ఈరోజు ఖచ్చితంగా పసుపు నీటి స్నానం చేస్తే చాలా మంచిదమ్మా. ప్రతి శుభకార్యంలో ఉపయోగించే పసుపును గురువారం స్నానం చేసే నీటిలో కలపాలి. దీని ద్వారా అదృష్టాన్ని పొందగలుగుతారు. ఈ పరిష్కారంతో దేవగురువు యొక్క వ్యక్తి యొక్క జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు తల్లి. గురువారం రోజు శుచిగా స్నానం చేసి మీ యొక్క మనసును కూడా శుద్ధి చేసుకుని అరటి మొక్కకు శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత మీ యొక్క సమస్యలన్నీ మాయమవుతాయి తల్లి. అన్ని రకాల ఆనందాలను పొందుతారు. గురువారం రోజు కనుక ఈ పరిష్కారం చేస్తే వివాహానికి సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు త్వరలో తొలగిపోతాయమ్మా. దేవతలు, నవగ్రహాల ఆశీర్వాదం కోసం పూజలు, జపం, తపస్సు మాత్రమే కాదు, దాన ధర్మాలు కూడా నిర్దేశించబడ్డాయి తల్లి. గురువారం రోజున ఆలయానికి వెళ్ళి పసుపు వస్త్రం, పసుపు పండ్లు, పువ్వులు, పుస్తకాలు, కుంకుమ, పసుపు మొదలైన వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తే మీ యొక్క జీవితానికి సంబంధించిన సకల సంతోషాలను పొందుతారు తల్లి. నేను చెప్పిన వాటిలో మీకు చేయగలిగినవి చేసి సంతోషంగా ఉండండి తల్లి.